హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కే మధు. నేను మొన్న జరిగిన తెలంగాణ డిఎస్సి 4వ ర్యాంక్ సాధించి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఎస్జిటి టీచర్గా. నా కోచింగ్, నా ప్రిపరేషన్ మొత్తం అశోక్ స్టడీ సర్కిల్లోనే జరిగింది. గత 2 సంవత్సరాలుగా నేను అశోక్ స్టడీ సర్కిల్లోనే కోచింగ్ తీసుకొని ఇక్కడే ప్రిపేర్ అయ్యి ఈ విజయం సాధించడం జరిగింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మాది కర్నూలు. మొన్న జరిగిన తెలంగాణ డిఎస్సిలో ఎస్జిటి టీచర్గా సంగారెడ్డి జిల్లా తరఫున ఎంపిక అవ్వడం జరిగింది. నేను ఈ డిఎస్సి సాధించడానికి ముందు అశోక్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకొని నేను 2018 డిఎస్సి రాసినప్పుడు నాకు 1.5 మార్క్తో జాబ్ మిస్ అయింది. జాబ్ మిస్ అయిన తర్వాత కర్నూలులో రూమ్లో ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ప్రిపరేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇంకా ప్రిపరేషన్ స్టాప్ చేద్దాము అని అనుకునే సమయానికి శ్రీధర్ సారు సపోర్ట్ చేశాడు మాకు. నాకు అయితే పర్సనల్గా ఫీజు లేకుండా చదివించాడు. అట్లా నాలాగే ఇంకా ఒక 10-20 మందికి కూడా సారు పేద విద్యార్థులకు చదివించి వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాడు. సార్ ఇట్లా హెల్ప్ చేయడం వల్లనే ఇప్పుడు నేను జాబ్లో ఉన్నానని గర్వంగా చెప్పుకోగలను. సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను. అయితే అశోక్ స్టడీ సర్కిల్లో నేను 2022లో సార్ నన్ను తీసుకున్నాడు, అక్కడ జాయిన్ అయ్యాను. 2022లో జాయిన్ అయిన తర్వాత అక్కడ జరిగే ప్రతి క్లాస్ శ్రద్ధగా విన్నాను. నాకు వెనకబడి ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ కానీ, సైకాలజీ, మ్యాథ్స్, ఈ కష్టమైన సబ్జెక్ట్స్ అన్ని కూడా పదే ఒకసారి కాదు, ఒకసారి కోచింగ్ లో జాయిన్ అయిన తర్వాత విద్యార్థి ఖచ్చితంగా పూర్తిగా సబ్జెక్ట్ నేర్చుకునేంత వరకు ఎన్నిసార్లైనా వినండి అని సారే చెప్తాడు. ఫీజు మళ్ళీ అడగకుండా డిఎస్సి వరకు ఎన్నిసార్లైనా వింటూ ఎన్నిసార్లైనా ఎగ్జామ్స్ రాసే విధంగా సారు అవకాశం కల్పిస్తాడు. అది ఇక్కడ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. మాక్సిమం డిఎస్సిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా మంది వెనకబడి ఉంటారు. అట్లా వెనకబడి ఉన్న వాళ్ళు ఎన్నిసార్లైనా డిఎస్సిలో వింటూనే ఉంటారు. దానికి మళ్ళీ సార్ ఫీజు కూడా అడగడు. అంత మంచిగా విద్యార్థుల వెన్నంటి ఉండి వాళ్ళ విజయానికి సహాయం చేస్తాడు. అయితే అశోక స్టడీ సర్కిల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఫ్యాకల్టీ ఎంత మంచి ఫ్యాకల్టీ అంటే అర్థం కాకపోయిన కాన్సెప్ట్ 2-3 సార్లైనా సార్ చెప్పించి బాగా మంచి సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళు కట్టిన ఫీజు కన్నా విద్యార్థులు ఎక్కువ సాటిస్ఫై అవ్వాలి. విద్యార్థుల సాటిస్ఫాక్షనే కానీ సారు డబ్బు అస్సలు ఆశించడు. ఇంకా ఎగ్జామ్స్ వచ్చేసి డైలీ ఈ రోజు జరిగిన క్లాసు, రేపు మార్నింగ్ డైలీ టెస్ట్, తర్వాత మళ్ళీ వారం మొత్తం జరిగిన సిలబస్ మీద వీక్లీ టెస్ట్ ఉంటుంది. తర్వాత టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా నన్ను ఇక్కడ ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే సండే గ్రాండ్ టెస్ట్. అక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, వాటికి చిన్న చిన్న ప్రోత్సాహకాల వల్ల విద్యార్థులు పోటీ పడి చదివేది. నేను కూడా అట్లా పోటీ పడిన వాళ్ళలో కానీ ఫస్ట్ ప్రైజ్ కోసం విపరీతంగా ప్రయత్నించేవాడిని. చాలా సార్లు కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకొని చాలా ఆనందం వేసేది. అట్లా ఫస్ట్ వచ్చి ఆ ప్రైజ్ తీసుకుంటుంటే ఇట్లా చిన్న చిన్న ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రిపరేషన్ లో ఇంకా ముందుకు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాడు సారు. సార్ ఎంత కేర్ తీసుకుంటాడంటే ఎవరైనా క్లాస్ కి రాకపోతే, నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, ఎందుకు మొన్న మ్యాథ్స్ క్లాస్ కి రాలేదు, వచ్చి విను, నీకోసమే కదా అని ప్రత్యేకంగా ప్రతి పిల్లవాడిని పర్సనల్ గా కలిసి మరి ఇట్లా ప్రిపేర్ అవ్వు, అట్లా ప్రిపేర్ అవ్వు అని వాళ్ళ కోసం టైం కేటాయించి వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. ఇది ఏ డైరెక్టర్ దగ్గర మేము చూడలేదు. అక్కడ కోచింగ్ అయిపోయిన వాళ్ళ రూమ్ లో ఉండి ప్రిపేర్ అయితే టైం వేస్ట్ చేసుకుని బయట తిరుక్కుంటూ ఇట్లా విద్యార్థులు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారనే ఉద్దేశంతో సార్ ప్రత్యేకంగా సిటీకి దూరంగా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. మేము అక్కడ కోచింగ్ అయిపోయిన వెంటనే ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయినాము. దాదాపు 1.5 సంవత్సరం ఇక్కడే ఉండి ప్రిపేర్ అయినాము. ఈ ఇంటెన్సివ్ మా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే ఇప్పుడు మేము జాబ్ లో ఉన్నప్పటికీ ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంటెన్సివ్ దగ్గరికి వచ్చే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ప్రిపరేషన్ లో భాగమై మళ్ళీ ఇక్కడికి వచ్చి హాలిడేస్ లో ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతుంది. ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ మా జీవితాన్ని చాలా మార్చేసింది. ఎక్కువ శాతం చదువు తప్ప వేరే ఏవి ఉండవు ఇక్కడ. నేను ఇంతవరకు చెప్పిన మాటలే కదా ఎవరైనా చెప్తారులని మీరు అనుకోవచ్చు. కానీ దానికి సాక్ష్యం ఏంటంటే నేను ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు నా టెట్ మార్క్స్ 121 మార్క్స్. నేను ఒక యావరేజ్ స్టూడెంట్నే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పేపర్ 1లో 146, కర్నూలు జిల్లా సెకండ్ ర్యాంక్ వచ్చింది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ టెట్ 150కి 150, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో 150కి 150 వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరియు నేను మొన్న రాసిన తెలంగాణ డిఎస్సిలో నాకు 4వ ర్యాంక్ వచ్చి జాబే వచ్చింది. వీటన్నిటికీ కారణం నేను ఇక్కడికి రావడం వల్లనే. అందుకనే ఇంత ధైర్యంగా చెప్తున్నా. మీరు అశోక్ స్టడీ సర్కిల్ ఎంచుకొని ఇక్కడ ఇంటెన్సివ్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు విజయం అనేది వరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటది ఏంది అనేది మా మిత్రుడు సురేష్ చెప్తాడు. అశోక్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడే టౌన్లో రూమ్లో ఉండి ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. అక్కడ రూమ్లో ఖర్చులు అడిషనల్గా దాంతోపాటు స్టడీ హాల్కి వెళ్ళడం ద్వారా ప్రతి నెల దాదాపు 6 నుంచి 7 వేలు ఖర్చు అవుతూ ఉండేవి. కొంతమంది అన్న వాళ్ళ దగ్గర సపోర్టు అంటే వాళ్ళు చెప్పిన దానివల్ల ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం జరిగింది. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత 4500 ఫీజుతోనే అడిషనల్గా ఇక్కడ స్టడీ హాల్స్ అవన్నీ ఒకే చోట ఉండడం జరిగింది. టౌన్లో రూమ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో పాటు మార్నింగ్ ఈవినింగ్ టీలని
సినిమాలని అలా టైం వృధా చేయడం జరిగింది. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఉన్న టైం మొత్తం చదువుకే కేటాయించడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా భయపడేవాడిని. ఎందుకంటే ఇక్కడ అంతా సీనియర్స్ ఉండడం వల్ల వాళ్ళు చదివే విధానం అంతా డిఫరెంట్గా యూనిక్గా ఉండేది. ఇక్కడికి వచ్చినాక 2-3 డేస్కి నాకు కూడా అనిపించింది. ఎందుకంటే టౌన్లో ఉన్నప్పుడు ఎంత సమయం వృధా చేసినామో ఇక్కడ ఎంత ఎఫెక్టివ్గా చదువుతున్నాం అనే డిఫరెన్సెస్ ఇక్కడ బాగా అర్థమైంది. ఇంకా ఇక్కడ సిచ్యువేషన్, ఇక్కడ వాతావరణం ఎట్లుంటుందంటే ఠాగూర్ గారు చెప్పినట్టు ఒక సహజ వాతావరణంలో చదువుకోవడం వల్ల బాగుంటుంది అనేసి చెప్పడం ద్వారా అదే విధంగా ఇక్కడ వాతావరణం కూడా బాగా ప్రశాంతంగా ఊరికి బయట టౌన్ కి బయట ఉండు ఎగ్జామ్స్ విధానం వచ్చేసి మేము జాయిన్ అయిన తర్వాత ఓవరాల్ సిలబస్ ని పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేసి డివిజనల్ టెస్ట్ సిరీస్ ని ఫాలో అవుతుండడం జరిగేది. మేము ఉన్నప్పుడు ప్రతి 3 రోజులకు ఒకసారి ఎగ్జామ్స్ నిర్వహించి ప్రతి ఆదివారం ఓవరాల్ టెస్ట్ మీద ఓవరాల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇంకా ప్రతిరోజు ఎగ్జామ్ అయిపోయిన ప్రతిరోజు ఆ పేపర్ మీద అంటే మాక్సిమం డిఫికల్ట్ గా అనిపించే ప్రతి మెయిన్ గా మ్యాథ్స్, ఇంగ్లీషు, ఇంకా ఏమైనా అదర్ క్వశ్చన్స్ ఏమైనా డిఫికల్ట్ అనిపిస్తే ఇక్కడ ఉండే సీనియర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసిన విధంగా ఆ క్వశ్చన్ ఏ విధంగా వాళ్ళు అనలైజ్ చేసి చదివారు, వాళ్ళు ఏ విధంగా కోర్సు నిర్వహించుకొని చదివారు అట్లా అందరి దగ్గర షేర్ చేసుకోవడం జరిగేది. నేను నిజానికి అందరికంటే కొద్ది గొప్ప ఫ్రెషర్ కాబట్టి అలా డిస్కస్ చేసుకున్న నాలెడ్జ్ ని కోర్స్ ని నేను ఈజీగా అంటే అట్లా పార్టిసిపేట్ కావడం ద్వారా ఈజీగా నాలెడ్జ్ ని గెయిన్ చేయడం జరిగింది. అంటే మేము ఉన్నప్పటికంటే ప్రజెంట్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది మరింత ఎఫెక్టివ్ గా అప్డేటెడ్ వర్షన్ లో నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ప్రతి 3 రోజులకు ఒకసారి ఎగ్జామ్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి ప్రతిరోజు గత 3 రోజులుగా ఫిజిక్స్ సిలబస్ ని వాళ్ళు ప్రిపేర్ అయ్యి మార్నింగ్ వచ్చేసి 200 క్వశ్చన్స్ కి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ ఎగ్జామ్ లో ఏమైనా క్వశ్చన్స్ డిఫికల్ట్ అనిపించినవి వాటి క్వశ్చన్స్ లోపల క్లాస్ జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మొత్తం ఈ రోజు సార్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సార్ ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు తిన్న తర్వాత నైట్ మళ్ళీ ఫిజిక్స్ ఓవరాల్ సిలబస్ మీద ఎగ్జామ్ జరుగుతుంది. ఇలా ప్రతి 3 రోజులకు ఒకసారి ప్రిపరేషన్, మళ్ళీ ఎగ్జామ్, మళ్ళీ తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్, ఇట్లా ప్రజెంట్ ఈ వేలో ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన దగ్గర మొబైల్స్ ఉండవు. మాక్సిమం ఒక డేలో ఒక 2 hours మాత్రమే డిన్నర్ టైంలో మాత్రమే ఇంటికి ఫోన్ చేసి ఫ్రెండ్స్ ఫోన్ చేయడానికి మాత్రం మొబైల్స్ ఉంటుంది. మిగతా టైంలో మన దగ్గర మొబైల్ ఉండకపోవడం అది చాలా అదృష్టం. ఎందుకంటే దానివల్ల చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి అది చాలా ప్రత్యేకం.